పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ వాహనదారులకు నిద్రలేకుండా చేసిన 6 ముఠా సభ్యుల్లో 5గురిని బసంత్నగర్ ఎస్ఐఆర్ స్వామి అరెస్ట్ చేశారు. బసంత్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు. పాలకుర్తి మండలం బసంత్నగర్కు చెందిన చింతకింది సిద్ధార్థ, తుంగశ్యాం అంతర్గాం మండలం రాయదండికి చెందిన తోకల సిద్ధార్థ, మరో 3 మైనర్లు జల్సాలకు అలవాటు పడిన 6 యువకులు పగలు, రాత్రి సమయాల్లో బైక్లను చోరీ చేసి అమ్ముకుని ఎంజాయ్ చేసేవారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 6 ద్విచక్ర వాహనాల విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. తోకల సిద్ధార్థ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ స్వామితో పాటు సిబ్బంది శరత్, అనిల్ కుమార్, రవీందర్, శ్రీనివాస్లను డీసీపీ అభినందించారు. జిల్లాలో పెద్దపల్లి పట్టణంలో అదేవిధంగా వసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 4 రోజుల నుంచి బైక్స్ కంప్లైంట్స్ జరిగింది. కంప్లైంట్స్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఆఫీస్లో ముందు బస్ స్టాండ్ దగ్గర అట్లా కొన్ని ప్రాంతాల్లో పార్క్ చేసి వెళ్ళినటువంటి బైక్స్ దొంగతనాలకు గురైనాయని నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ వచ్చిన దాని మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వెరిఫై చేయడము జరిగింది. దాంట్లో భాగంగా చాలా చోట్ల వెహికల్ చెకింగ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కక్కలపల్లి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక బైక్ చెక్ చేసినప్పుడు అది దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి బైక్ గా గుర్తించడం జరిగింది. అతన్ని విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు వాళ్ళు ఒక్కడే కాదు ఇతనితో పాటుగా మొత్తంగా ఒక 6 ఇప్పుడు గ్రూప్ గా తయారై బైక్స్ దొంగతనం చేయడం, వాటిని తీసుకెళ్లి అంతర్గాంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వ్యక్తి సిద్ధార్థ అనే వ్యక్తికి వాళ్ళు అమ్మడం జరిగినట్టుగా వాళ్ళు చెప్పారు. అతని స్టేట్మెంట్ మేరకు, అతని కన్ఫెషన్ మేరకు వాళ్ళను కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి అతనికి వీళ్ళు చాలా తక్కువ రేటుకు బైక్లు అమ్మినట్టుగా మన నోటీస్లోకి వచ్చింది. ఆ బైక్లన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు గత కొంతకాలంగా తాగుడుకు అలవాటు పడి జలసాలు చేసి వాటికి డబ్బుల కోసం ఎక్కడెక్కడైతే బైక్స్ పార్క్ చేశారో వాటిని లాక్స్ వేయని వాటి బైక్లను, అదేవిధంగా వేసినా కూడా కొన్ని కీస్ ద్వారా ఈజీగా వచ్చే బైక్లను టార్గెట్ చేసి వాటిని వీళ్ళు దొంగతనాలు చేసి వాటిని తీసుకెళ్లి అమ్మినట్టుగా మనము గుర్తించాము. దీంట్లో మొత్తంగా 6 వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఈ 6 వ్యక్తుల్లో 3 మైనర్లు ఉన్నట్టుగా కూడా మన నోటీస్లోకి వచ్చింది. ఇంకా ప్రస్తుతానికి 2 వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి మేజర్ వరాల్లో ఉన్నాడు. మైనర్లను కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా సుమారుగా 6 బైక్లు వర్త్ వచ్చి ఒక్కొక్క బైక్ అన్ని బైక్లు కలిపి సుమారుగా ఒక 5 లక్షల వరకు వర్త్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులను కూడా రిమాండ్ చేయడం, రిమాండ్ చేయడం జరుగుతుంది.